సెకండ్ ఈసీ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇలా చూడండి, నిన్న సెకండ్ మోడల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అదే కంటిన్యూషన్ చేస్తున్నాం. ఇక్కడ ఏమన్నాడంటే మిస్టర్ జే కీప్స్ ఈజ్ బుక్స్ బై సింగిల్ ఎంట్రీ మెథడ్. జే అనేవాడు ఏం చేస్తున్నాడంటే సింగిల్ ఎంట్రీ మెథడ్లో బుక్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాడు. ఈ స్టార్టెడ్ బిజినెస్ 1st January 2014. అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు విత్ ₹20,000. వీడు ఎన్ని రూపీస్ తీసుకొచ్చాడంటే 20,000 రూపీస్ అనేది తీసుకురావడం జరిగిందంటే ఇక్కడ మనం 1st January అంటే ఓపెనింగ్ క్యాపిటల్, 31st December 2014 ఈజ్ పొజిషన్ వాజ్ యాజ్ అండర్. ఇక్కడ 31st క్యాపిటల్ అనేది మనకి ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఏం చేయాలంటే ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఎసెట్స్ లైబిలిటీస్ రెండు ఇచ్చాడు కదా. ఈ ఎసెట్ సైడ్ ఇవ్వాల్సినవన్నీ కూడా ఇక్కడ ఇచ్చాడు చూడండి. క్యాష్ ఇన్ హ్యాండ్ 500, క్యాష్ అట్ బ్యాంక్ 1000, ఫర్నిచర్ 2500, ప్లాంట్ 10,000, సన్రీ డెబిటర్స్ 5,000, స్టాక్ 9,000, బిల్స్ రిసీవబుల్ 1,000. అంటే ఎసెట్ సైడ్ అన్నీ కూడా ఎసెట్లు ఇచ్చాడు. లైబిలిటీస్ సైడ్ చూడండి ఏమేమి ఉన్నాయి. సన్రీ క్రెడిటర్స్ 4,000, బిల్స్ పేయబుల్ 500, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ 500. దీన్ని బట్టి ఏం చేయాలంటే ప్రాఫిట్ ఆర్ లాస్ మేడ్ బై జే. అంటే ఇక్కడ జేకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తానంటే 31st December 2014 బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఈ లైబిలిటీస్ ఎసెట్స్ ఎందులో పడతాయో చూడండి. ఫస్ట్ చూడండి, ఎసెట్ సైడ్ అన్నీ కూడా వరుసగా ఇచ్చాడు. క్యాష్ ఇన్ హ్యాండ్ వచ్చేసి 500 ఇచ్చాడు. తర్వాత క్యాష్ అట్ బ్యాంక్ ఎంత ఇచ్చాడండి 1,000. తర్వాత ఫర్నిచర్ చూడండి ఎంత ఇచ్చాడు 2,500 ఇచ్చాడు. తర్వాత ప్లాంట్ ఎంత ఇచ్చాడంటే 10,000. తర్వాత సన్రీ డెబిటర్స్ ఎంత ఇచ్చాడంటే 5,000. సన్రీ డెబిటర్స్ ఎంత ఇచ్చాడంటే 5,000. తర్వాత స్టాక్ ఎంత ఇచ్చాడంటే 9,000. ఇక్కడ బిల్స్ రిసీవబుల్ చూడండి. బిల్స్ రిసీవబుల్ ఎంత ఇచ్చాడంటే 1,000 ఇచ్చాడు. ఇక్కడ సన్రీ క్రెడిటర్స్ చూడండి. లైబిలిటీ సైడ్ ఏమేమి వేయాలో సన్రీ క్రెడిటర్స్ 4,000. తర్వాత ఇంకేమి ఇచ్చాడు చూడండి. బిల్స్ పేయబుల్ ఎంత ఇచ్చాడంటే అండి మనకి 500. తర్వాత ఇంకేమి ఇచ్చాడు చూడండి. ఇక్కడ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 500 ఇచ్చాడు. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ 500. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఎసెట్స్ ఎంత వచ్చిందో లైబిలిటీస్ ఎంత వచ్చిందో ఒకసారి కౌంట్ చేయండి. $29,000 వచ్చింది. ఎంత ఎసెట్ సైడ్ ఎంత వచ్చిందండి 29,000. ఏది ఎక్కువ వచ్చిందో మనం రెండు వైపులు వేసుకోవాలి. ఈ 29,000లో నుంచి 5,000 మైనస్ చేయండి.
24,000 వచ్చింది. ఈ 24,000ని ఏం రాయాలంటే అండి మనం క్లోజింగ్ క్యాపిటల్ అని రాయాలి. అమ్మా అర్థమైంది కదా. ఎసెట్ సైడ్ పడేయన్నీ కూడా ఎసెట్ సైడ్ రాస్తాం, లైబిలిటీస్ సైడ్ పడే సైడ్ లైబిలిటీస్ సైడ్ రాస్తాం. వీటిలో నుంచి ఏం చేయాలంటే ఎసెట్స్ అన్నీ కూడా కౌంటింగ్ చేస్తే 29,000 వచ్చింది. అంటే ఏది ఎక్కువ వచ్చిందో అది రెండు సైడ్లు వేయాలి. 29,000 రెండు వైపులు వేసాం. ఈ లైబిలిటీ సైడ్ వచ్చేసి మనకి 5,000 వచ్చింది. 29,000లో నుంచి 5,000 అనేది మైనస్ చేస్తే ఎంత వచ్చిందంటే 24,000 అనేది రావడం జరిగింది. ఈ 24,000ని మనం ఏం రాస్తామంటే క్లోజింగ్ క్యాపిటల్. ఇక్కడ చూడండి, క్లోజింగ్ క్యాపిటల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దీని తర్వాత మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలంటే మనకి ఇందులో ఫస్ట్ తీసుకోవాల్సిన క్యాపిటల్ ఏ క్యాపిటల్ అంటే క్లోజింగ్ క్యాపిటల్. క్లోజింగ్ క్యాపిటల్ ఎంత వచ్చిందో చూడండి. క్లోజింగ్ క్యాపిటల్ ఇక్కడ డేట్ ఎంత ఇచ్చాడంటే 31st December 2014. 31st December 2014 క్యాపిటల్ ఎంత 24,000. తర్వాత ఇందులో మనకి ఎడిషనల్ క్యాపిటల్ కానీ డ్రాయింగ్స్ కానీ ఏమి ఇవ్వలేదండి. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఈ స్టార్టెడ్ బిజినెస్ 1st January 2014 విత్ ₹20,000 అంటే ఓపెనింగ్ క్యాపిటల్ ఒకటే ఇచ్చాడు మనకి. లెస్ ఆ ఓపెనింగ్ క్యాపిటల్ని మైనస్ చేయండి. లెస్ ఓపెనింగ్ క్యాపిటల్ ఓపెనింగ్ క్యాపిటల్ మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడంటే అండి ₹20,000 అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనం మైనస్ చేయవలసింది ఏం చేయాలంటే క్లోజింగ్ క్యాపిటల్ 24,000లో నుంచి ఓపెనింగ్ క్యాపిటల్ 20,000 తీసేస్తే 4,000 అనేది రావడం జరుగుతుంది. ఈ 4,000నే మనం ఏమంటాం అంటే ప్రాఫిట్ అంటాం. అమ్మా అర్థమైంది కదా. ఇది ఓపెనింగ్ క్యాపిటల్ అనేది 20,000 ఇచ్చాడు. క్లోజింగ్ క్యాపిటల్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ క్లోజింగ్ క్యాపిటల్కి సంబంధించి అసెట్ లైబిలిటీస్ అనేవి ఇచ్చాడు. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ద్వారా మనం అసెట్ లైబిలిటీస్ అనేవి వీటిని ఉపయోగించి క్లోజింగ్ క్యాపిటల్ అనేది ఎంత అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చిందంటే 24,000 అనేది రావడం జరిగింది. ఈ క్లోజింగ్ క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేసాం. ఇందులో మనకి డ్రాయింగ్స్ కానీ ఇంట్రడ్యూస్డ్ అండ్ ఎడిషనల్ క్యాపిటల్ కానీ ఏమీ ఇవ్వలేదు. ఒక క్లోజింగ్ క్యాపిటల్ మాత్రమే ఇచ్చాడు. మనం ఏం చేయాలంటే క్లోజింగ్ క్యాపిటల్ ఎంత 24,000 వచ్చింది. క్లోజింగ్ క్యాపిటల్లో నుంచి ఓపెనింగ్ క్యాపిటల్ పైన ఇచ్చాడు కదండి ఎంత 20,000. 24,000లో నుంచి 20,000 మైనస్ చేయగా ఎంత వచ్చిందంటే 4,000 వచ్చింది. ఈ 4,000 ఏమంటామంటే మనం ప్రాఫిట్ అంటామన్నమాట.